ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ నేను మాత్రం రెండు వైపులా ఆలోచించాలి. నేను మా వాళ్ళని వదిలిపెట్టి రాలేను. అందర్నీ వదిలిపెట్టి వచ్చేస్తే ప్రేమ అనేది చచ్చిపోతుంది సూర్య. మధు, మీ పేరెంట్స్ అంగీకారం కోసం చూస్తే మన పెళ్లి ఎప్పటికీ జరగదు. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. ఇంత ఓవర్గా ఆలోచించేవాళ్ళు ఎప్పటికీ అనుకున్నది సాధించలేరు. వెళ్ళు. మీ ఇంట్లో వాళ్ళ నీకోసం ఎవరో ఒకరు చూసే ఉంటారు కదా. వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. సుఖంగా ఉండు. వెళ్ళు. అత్తా అత్తా, మా అక్కని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. చూడలేదు. అయ్యో, సీత వచ్చింది. నన్ను ఇక్కడ ఇలా వేళ్లతో చూసిందంటే కొంప మునిగిపోతుంది. సూర్య, మనం సంతోషంగా ఉండాలి, కానీ దానికోసం మన కుటుంబాన్ని బాధ పెట్టకూడదు అనేది నా సిద్ధాంతం. నీకు నా మీద నమ్మకం ఉంటే దయచేసి ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయి. సీత. అక్క అక్క, అయ్యో అక్క, నీ గురించి ఊరంతా వెతుకుతున్నాను. రారా, త్వరగా రా. సీత, ఏంటి ఇంత కంగారు? కంగారు కాదక్క, కంగారున్నారా? చెప్పేంత టైం లేదు. ఇంటికి పద, అంతా నీకే అర్థమవుతుంది. రా. ఏ రా సీత, రా, ఎక్కు. ఎక్కక్క. అక్క, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఏంటి ఈ కార్లు? ఎవరొచ్చారు? లోపలికి వెళ్ళక్క, అంతా నీకే అర్థమవుతుంది. వెళ్ళు, వెళ్ళక్క. మధుకి ఇప్పుడు గొప్ప సర్ప్రైజ్ అదిరిపోతుంది. అమ్మ దుర్గమ్మ, నీ అనుగ్రహం మామూలుగా లేదు తల్లి. థ్యాంక్ యూ. ఫ్రెండింటికి వెళ్ళి అంతసేపు కూర్చుంటే ఎలా మధు? రారా. వీరు జనార్దన్ గారని సిటీలోనే పెద్ద పారిశ్రామికవేత్త. తను వాళ్ళ అబ్బాయి రామ్. వీరు మహాలక్ష్మి గారు. వీరంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు తప్పుకోవే. ఒసేయ్, జాతరలో నిన్ను చూశారంట, అందరికీ బాగా నచ్చావంట. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారే వాళ్ళు. ఆ అబ్బాయి నీకు బెస్ట్ జోడీ అక్క. మీరిద్దరూ పక్క పక్కన నించుంటే మాడపారు ఈ చదురులా ఉంటారక్క. తను నచ్చాడని ఒక్క మాట చెప్పక్క. అయ్యో, చెప్పాను కదే, అంతగా నచ్చితే ఆ అబ్బాయిని నువ్వే పెళ్లి చేసుకో. నువ్వే చేసుకోవే. నీ అందం చూసి అతను పెళ్లి పీటల మీదే మూర్చపోతాడు. పిన్ని, ఎగతాళిగా మాట్లాడకు. నాకు అసలు పెళ్ళే వద్దని చెప్పానుగా. నేను అమ్మా నాన్నలతోనే ఉండిపోతాను. అవునులే, నీకంతకంటే వేరే దారి లేదు కదా. నీలువేణి, నువ్వు ఊరుకోవే. ఎందుకు దాన్నల్లా ఉడికిస్తావు? అబ్బాయి సినిమా హీరోలాగా సూపర్గా ఉన్నాడు కదక్క. నువ్వెందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అమ్మ మధు, అబ్బాయి ఫ్యామిలీలో అందరికీ నువ్వు చాలా బాగా నచ్చావట. అమ్మా, నాకిష్టం లేదని చెప్పాక కూడా
ఎందుకమ్మా బలవంతం చేస్తున్నారు? నన్ను త్వరగా వదిలించుకోవాలని చూస్తున్నారా? ఏంటి మధు ఆ మాటలు? లేకపోతే ఏంటమ్మా? వాళ్ళందరికీ నచ్చితే నేను తల వంచుకుని తాళి కట్టించుకోవాలా? నీ అభ్యంతరం ఏంటో నాకు అర్థం కావట్లేదు మధు. మేము ఎంత వెతికినా కూడా ఇంత మంచి సంబంధం తీసుకురాలేము. నిన్ను వాళ్ళు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారమ్మా. అక్క, నాన్న మాట వినక్క. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కాళ్ళదనుకోకు. నువ్వు నోరు మూసుకోవే. అక్క, ఇది మన ఊరి దుర్గమ్మ తల్లి నిర్ణయించిన సంబంధం. చిన్నపిల్లవి, నీకు అర్థం కావట్లేదు. ఇంత మంచి సంబంధం దొరకడం మన అదృష్టం అమ్మా. మన తాహతకు ఇంత గొప్ప సంబంధం దొరకడం చాలా కష్టం. కాదనకుండా ఒప్పుకో తల్లి. నాన్న, వాళ్ళు నన్ను ఊళ్ళో చూశారు. ఈరోజు ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు. రేపు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలా? ఏంటి నాన్న ఇది? అమ్మా, నీ భయం నాకు అర్థమవుతుంది. కానీ అదృష్టం అనేది ఇలాగే చెప్పపెట్టకుండా వచ్చేస్తుందమ్మా. దయచేసి ఇంత మంచి అవకాశాన్ని చేజార్చుకుని జీవితాన్ని పాడు చేసుకోకు. అక్క, నువ్వు నీ ఒక్కదాని గురించి ఆలోచించకు. కుటుంబం గురించి కూడా కొంచెం ఆలోచించు. నువ్వు ఒప్పుకుంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. అయ్యో మధు, ఏంటే ఇది? ఏడవకు. వచ్చిన వాళ్ళు చూస్తే తప్పుగా అనుకుంటారు. ఇంతమందికి చెప్తున్నావు, అర్థం చేసుకోవే. నీకోసం రాజయోగం ఎదురు చూస్తుంది. అయ్యో పిన్ని, నువ్వు అనుకుంటున్నట్టు అక్క ఏడవడం లేదు. ఇవి ఆనంద బాష్పాలు. అక్క ప్లీజ్ కళ్ళు తుడుచుకో. వాళ్ళు నిన్ను చూడాలని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. నాకు నచ్చలేదు అని చెప్తుంటే వినలేంటే. మధు, ఏంటమ్మా ఇది? నువ్వు ఒప్పుకుంటావన్న నమ్మకంతోనే నేను వాళ్ళని ఇంటికి పిలిచాను. అమ్మ మధు, నీకిష్టం లేదని నాన్నకి తలవంపులు తీసుకురాకమ్మా. ఏదో ఒకటి చెప్పి తొందరగా తీసుకురండి. వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ముందు నేను వెళ్తాను. ఇప్పుడు వీళ్ళకి అసలు విషయం ఎలా చెప్పాలి? చెప్తే నాన్న తట్టుకోలేరు. ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. అందరి ముందు నాన్నకు తల కొట్టేసినట్టు అవుతుంది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా మాట విను మధు, ప్లీజ్ రా. రా రామ్మా. రామ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.